ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. చరణ్ గారిని గ్లోబల్ స్టార్ అని పిలుస్తున్నాం సార్. అప్పుడు ఫ్యాన్స్ అందరూ గ్లోబల్ స్టార్ అని పిలిచినప్పటి నుంచి చాలా ట్రిపుల్ ఆర్ తర్వాత ఆయన మీద అంచనాలు అమాంతం పెరిగిపోయినాయి. గేమ్ చేంజర్ మధ్యలో కొంచెం కరెక్ట్గా కన్వే అవ్వలేదు, ఎందుకో మిస్లీడ్ అయ్యింది. బట్ ఇప్పుడు ఇది గేమ్ చేంజ్ చేస్తుందని మీరు అనుకుంటున్నారు. పెద్ది అని ఒక పేరు పెట్టారు, ఏదో పెద్ద సక్సెస్ వస్తుంది, ఒక పెద్ద మార్పు తీసుకొస్తుందని ఆడియన్స్ అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీరేం చెప్తారు పెద్ది సినిమా గురించి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్తున్నానండి డైరెక్టర్ గారికి. చిన్న క్యారెక్టర్ పెద్ద క్యారెక్టర్ని కాకుండా రామ్ చరణ్ గారు చేసిన మూవీలో ఒక గ్లోబల్ లెవెల్ ఆర్టిస్ట్ చేస్తున్నప్పుడు ఆయనతో పాటు నేను కూడా యాక్ట్ చేయడానికి ఒక అవకాశం ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ టు డైరెక్టర్, ప్రొడ్యూసర్ అండ్ రామ్ చరణ్ గారిని చెప్పాలంటే నేనంత స్థాయి కూడా కాదు. ఈజ్ అ గ్లోబల్ స్టార్. ఆయన ఒక్కొక్క ఫైట్ సీన్ నేను దగ్గరుండి చూశాను కాబట్టి మామూలస్ అండి, ఎక్స్ట్రాడినరీగా ఆ పెర్ఫార్మెన్స్ చేసినప్పుడు మాకే అలాగ గూస్ బాంబ్స్ వచ్చేసాయి. లిటరల్లీ నేక్డ్ ఇలా చూస్తున్నప్పుడు అది మామూలుగా లేదండి. ఈ మూవీ ఒక రేంజ్లో వెళ్ళిపోతుంది, మామూలుగా ఉండదండి. ఆయన ఏది చేసినా బంగారమే. సార్ అండ్ ఫిట్నెస్ ఫ్రీక్ సార్ మీరు. ఇప్పుడు మేము ఇంకా సిగ్గుపడుతూ ఉంటాం, మాకే పొట్టలు వచ్చినాయి సార్. లిటరల్లీ మాకు 25 ఈ ఏజ్లో పొట్టలు వచ్చేస్తున్నాయి, చాలా దారుణంగా. మీరు కూడా ఒకసారి సీరియస్ అయ్యారు, మా మంచి కోరే సీరియస్ అయ్యారు యూత్ గురించి. మేబీ దాని గురించి డిబేట్లు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఒక ఫిట్నెస్ ఫ్రీక్గా మీరు చరణ్ గారి బాడీ గురించి ఏం చెప్తారు? అల్టిమేట్ అండి. అంటే ఒకే క్యారెక్టర్ కోసం ఒక ఫార్మేషన్లో రావడం వేరు. అక్కడ వేరియేషన్ ఏంటంటే ఒక రన్నర్ అంటే స్లిమ్గా ఉండాలి, ఎక్కువ ఫిజిక్ ఉండకూడదు, దానికి సన్నం అయిపోవాలి. తర్వాత క్రికెట్లో కూడా ఏంటంటే ఆ ఫిజిక్ వేరేలాగా ఉంటుంది. సో ఆ క్యారెక్టర్ చేసిన తర్వాత ఈ క్యారెక్టర్కి వచ్చేటప్పటికి కొంచెం మార్పులు ఉంటాయి. ఆ టోనింగ్ అన్నది చాలా కష్టం. రన్నింగ్లో ఒక మూవీ చేస్తున్నప్పుడు ఒక క్యారెక్టర్ చేసినప్పుడు ఈ స్లిమ్గా ఉండాలి, ఇంకొక క్యారెక్టర్ చేసేటప్పుడు కొంచెం మోడరేట్గా ఉండాలి. కుస్తీ పోటీలకు వచ్చేటప్పటికి పీసెస్ ఉండాలి. అంటే జనరల్గా మనం నార్త్ ఇండియాలో కుస్తీ పోటీలు అన్నీ చేస్తారు, అన్నీ సుమోలాగా ఉంటారు, పొట్ట గిట్ట అంత టెక్నిక్ యూజ్ చేస్తారు. కానీ రామ్ చరణ్ గారు ఒక్కసారి ఆయన ఇలాగ మొత్తం క్లాత్తో కప్పేసుకున్న అన్నీ వచ్చినప్పటికి ఇదే చూసేద్దాం అని చెప్పేసి క్యూరియాసిటీ ఎక్కువ ఉండేది. కరెక్ట్గా ఆయన ఈ బట్టలన్నీ ఇప్పిన తర్వాత మామూలుగా లేదండి, అది ఎక్స్ట్రాడినరీ. అది సూపర్. సో పెద్ద మీద చాలా అంచనాలు ఉన్నాయి మీకు కూడా. అయితే అంచనాలు కాదండి, ఇండస్ట్రీని ఒక ఊపేస్తుంది. సూపర్, మామూలుగా ఉండదు. సూపర్. ఆడియన్స్కి మీరు మంచి వార్త ఇచ్చారు. ఈ 4 రోజులు, ఈ వారం రోజులు, 10 రోజులు కూడా ఎదురు చూస్తూ ఉన్నాం కాబట్టి. సాంగ్ వచ్చేటప్పటికే బేబచ్చమైన పబ్లిసిటీ వచ్చింది. ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్, తర్వాత ఆ సింగర్, వీళ్ళు పాడే విధానం కరెక్ట్గా దాన్ని కూడా ఒక కొండ ప్రాంతంలో తీసుకెళ్ళి రత్నవేలు గారు కెమెరామెన్ గారు, ఆయనతో నేను 3వ సినిమా అండి. ఫస్ట్ సినిమా సైరా నరసింహారెడ్డి, తర్వాత సరిలే నీకెవరు, పెద్ది 3వ సినిమా అండి. కాంబినేషన్ ఏంటంటే రత్నవేలు గారు, బుజ్జిబాబు గారు డైరెక్టర్, రామ్ చరణ్ గారు. ఈ కాంబినేషన్ మామూలు కాంబినేషన్ కాదండి. ఒకరికి మించిన ఒక అవుట్పుట్ ఇవ్వాలని చెప్పేసి ఒక్కొక్కరికి చాలా క్యూరియాసిటీ, హార్డ్ వర్క్, డెడికేషన్ అండి. ఎప్పుడైనా సరే ఎవరైనా సరే హార్డ్ వర్క్ చూస్తే ఇట్ నాట్ గో వేస్ట్. ఎప్పుడైనా మైండ్ సెట్తో డెడికేటెడ్గా పనిచేస్తే అన్నీ సక్సెస్ అవుతుంది. సో మీరు పెద్ద పెద్ద డైరెక్టర్లతో కలిసి వర్క్ చేశారు. ఇప్పుడు బుచ్చిబాబు గారు అనే వ్యక్తి సెకండ్ సినిమాకి 350 కోట్లు బడ్జెట్ పెడుతున్నారంటే ఆయనలో ఏదో ఒక మ్యాజిక్ ఉండాలి. ఏంటి సార్ అది, ఏం చెప్తారు? ఇదంతా ట్రైన్డ్ బై సుకుమార్ గారు. ఆయనతో వెళ్ళేటప్పుడు ఇప్పుడు ఒక మంచి హోటల్లో మంచి ప్రిపరేషన్ చేసిన ఒక కుక్ ఉన్నాడని అనుకోండి, ఆ కుక్ పక్కన హెల్పర్గా వెళ్తే చాలు, ఆ వాసన తగిలితే చాలు, ఆ ఇంగ్రీడియంట్స్ వచ్చేస్తుంది. అలాగే సుకుమార్ గారు ఆయన ఒక వెరైటీ మాస్టర్, మేకింగ్ ద మూవీ ఈజ్ అ మాస్టర్. ఆయన దగ్గర
ఈయన వర్క్ చేస్తూ మళ్ళీ ఆయన గైడెన్స్లోనే అన్నీ ఈయన చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు సుకుమార్ గారు కూడా వచ్చారు. కుస్తీ పోటీలు వచ్చినప్పుడు సుకుమార్ గారు వచ్చారు, చిరంజీవి గారు వచ్చారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు. సో డెఫినెట్గా ఆయనకు ఉన్న ఒక డెడికేషన్, హార్డ్ వర్క్, ఎంతోమందికి వెళ్ళి కథలు చెప్పేసి ఈ కథలు ఇది చేస్తే బాగుంటుందని చెప్పేసి రామ్ చరణ్ గారు ఈ డెసిషన్ తీసుకోవడం, నేను చేస్తాను డోంట్ వరీ అని చెప్పేసి వాళ్ళిద్దరూ ఏదో ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా తిరుగుతూ ఉంటారు కార్లో. చాలా చాలా చూసాము, కొన్ని సార్లు చూసాం. అంటే ఆ ప్రమోషనల్ వీడియోస్ కానీ, ఈవెన్ బుచ్చిబాబు గారు పంచుకున్న వీడియోలు కానీ, ఒళ్ళో కూర్చునేవారంట. నార్మల్గా తింటున్నప్పుడు వచ్చి ఒళ్ళో కూర్చో అని చెప్పడం, ఇలా పిలిచారు, ఇక్కడ కూర్చొని అన్నారట. అది చూసి యాక్చువల్గా బుజ్జిబాబు గారు మాట్లాడుతున్నప్పుడు ఒక చిన్నపిల్లడు మాట్లాడినట్టే ఉంటుంది. ఎప్పుడన్నా చూడండి, ఎక్కడన్నా మాట్లాడుతున్నప్పుడు, మొన్న సూర్య గారు మూవీ ఏదో ఉంది, అక్కడికి వెళ్ళి మాట్లాడినప్పుడు కూడా అలాగే మాట్లాడారు. షూటింగ్ నుంచి డైరెక్ట్గా వెళ్ళారు. ఒక పక్కన షూటింగ్, ఒక పక్కన ఎడిటింగ్. నేను చాలాసార్లు చూస్తూనే ఉంటానండి, ఆయన నిద్రపోయే టైం చాలా తక్కువ అండి బుజ్జిబాబు గారు. ఎంతసేపు 24 గంటలు వర్క్. అదే చెప్తున్నాను, ఎవరు ఒకరు హార్డ్ వర్క్ చేస్తున్నారో డెఫినెట్గా వాళ్ళు సక్సెస్లోనే ఉంటారు. సూపర్ సార్. కమింగ్ టు మీ పర్సనల్ జర్నీ గురించి వద్దాం. ఒక స్టిల్ ఫోటోగ్రాఫర్గా స్టార్ట్ అయింది. ఈరోజు మీ చుట్టూ ఇప్పుడు మీరు బయటకు వెళ్తే 10 మంది వచ్చి ఫోటోలు తీస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. సో ఈ రోజు ఈ స్థాయికి వచ్చారు. ఆల్మోస్ట్ ఎంత సార్, ఒక 25+ ఇయర్స్ ఆఫ్ జర్నీ కదా సార్ ఇదంతా? 30 ఇయర్స్ ఆఫ్ జర్నీ. 30 ఇయర్స్ ఆఫ్ జర్నీ మీకు ఫస్ట్ ఏం నేర్పించింది సార్? డిసిప్లిన్ అండి. ఇండస్ట్రీలో పని చేయాలంటే ఫస్ట్ డిసిప్లిన్, హార్డ్ వర్క్, డెడికేషన్. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్తో పాటు డైరెక్టర్కి ఏం కావాలి, ప్రొడ్యూసర్కి ఏం కావాలి, కెమెరామ్యాన్కి ఏం కావాలన్నది అబ్జర్వ్ చేయాలి. డైరెక్టర్ చెప్తున్నప్పుడు అబ్జర్వ్ చేయాలి. చేసిన తర్వాత ఏ మూమెంట్ ఎక్కడి నుంచి ఎంతవరకు మనం వెళ్ళగలుగుతాం, ఎంతవరకు డైలాగ్ చెప్పాలి, ఒకళ్ళు చెప్తున్నప్పుడు డైలాగ్ మళ్ళీ మనం చేసేటప్పటికి ఆ టైమింగ్ని మెయింటైన్ చేసుకోవాలి. ఇదన్నీ నేర్చుకుని మన క్యారెక్టర్ని మనం ప్రూవ్ చేసినప్పుడు టేకులు తినకుండా సింగిల్ టేక్లో చేస్తే అందరూ సాటిస్ఫైడ్ అవుతారు. వీడు బాగా చేసినాడు, మంచి క్యారెక్టర్ ఇద్దాం అన్న ఒక తపన ఉంటుంది డైరెక్టర్లకు. అది నేను నేర్చుకున్నాను. ఇప్పుడు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివారనుకుంటా కదా సార్? ఎలక్ట్రానిక్స్ అండి. ఓకే. నేను ఎలక్ట్రికల్ చదివాను, మీరు ఎలక్ట్రికల్ అని అన్నట్టు విన్నాను నేను ఎక్కడో ఎవరి దగ్గర. ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ ఎందుకు సార్? అంటే అసలు కంప్లీట్లీ డిఫరెంట్ కదండి. అలా మీరు ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, ఆ రోజుల్లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అంటే ఖచ్చితంగా ఇప్పటికి ఒక మంచి ఇంజనీర్గా, ఇప్పటికి లీడింగ్ పొజిషన్ ఉండే వాళ్ళు రిటైర్ అయ్యేవారు అవసరం అయితే. కంపెనీలో వర్క్ చేశాను 16 ఇయర్స్ ఒకటే కంపెనీ. అందులో ఏంటంటే ఒక బ్రాంచ్ సర్వీస్ మేనేజర్, నా అండర్లో 49 ఇంజనీర్స్ ఉండేవారు. నాకు వర్క్ విధానం ఎలాగ ఉంటుందంటే, ఎవడొకడు హార్డ్ వర్క్ చేస్తున్నాడో ఆడిని నెత్తి మీద పెట్టుకుంటాను. కొంతమంది వర్క్ తెలియలేదని అనుకోండి, ఆడి దగ్గర కూర్చోపెట్టేసి నేర్పిస్తాను. అడ్మినిస్ట్రేషన్ కూడా అలాగే ఉండేదండి. ఆల్ ఓవర్ ఇండియాలో నా బ్రాంచ్ నెంబర్ 1 సేల్స్ వైస్, సర్వీస్ వైస్. సేల్స్ ఎందుకు పెరిగిందంటే, మనం ఇచ్చిన సర్వీస్ని బట్టి వీళ్ళు అయితే వెంటనే వచ్చి సర్వీస్ చేస్తారని చెప్పేసి. అది హార్డ్ వర్క్.